కరెక్ట్. యా అయితే తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూస్తే తెలంగాణలో రిపబ్లిక్ మ్యాట్రిక్స్ ఇచ్చిన సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 0 నుంచి 3 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాల వరకు దక్కేటువంటి ఆస్కారం ఉందని చెప్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 4 స్థానాల నుంచి ఈసారి 6 నుంచి 9 స్థానాల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంది. మనతో పాటు కంటిన్యూ అవుతున్న ఆరా మస్తాన్ గారు ఇస్తున్న నెంబర్ తెలంగాణలో ఇస్తున్నటువంటి నెంబర్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 8 నుంచి 9 స్థానాలు, బీఆర్ఎస్ 0 స్థానాలకే పరిమితం కావచ్చు అన్నది ప్రధానంగా ఆరా మస్తాన్ ఇస్తున్నటువంటి నెంబర్. ఈ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ అనూహ్యంగా పడిపోయింది. గతంలో 9 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ ఈసారి కేవలం 0 నుంచి 1 స్థానం మాత్రమే గెలుచుకోవచ్చు. ఆ ప్లేస్ దాదాపుగా బీజేపీ భర్తీ చేసినట్టుగా కనబడుతోంది. రామచంద్ర గారు ఉన్నారు మనతో పాటు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. రామచంద్ర గారు, దాదాపుగా బీఆర్ఎస్ నెంబర్స్ మొత్తం మీరు తెచ్చేసుకున్నారా? ఇది బీఆర్ఎస్ఏ కాదు, ఓట్ షేర్, కాంగ్రెస్ ఓట్ షేర్ కూడా మాకే వచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇటు మాకు ఉన్నటువంటి 4 సీట్ల నుంచి మీరు దాదాపు డబుల్ ఫిగర్ దాకా 9, 10 ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మా సర్వేలు చెప్తా ఉన్నాయి. జనరల్గా సర్వేలు కూడా ఇప్పుడు మనకు అటైపు ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. అయితే ఒక బీఆర్ఎస్ ఓట్ షేరే కాకుండా కాంగ్రెస్ ఓట్ షేర్ కూడా మాకు వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత మోదీ గారి యొక్క చరిష్మా కానివ్వండి, మోదీ గారి యొక్క మూడోసారి రావాలి అనేటువంటి యొక్క ప్రజల్లో బలమైనటువంటి కోరిక, ఈ కారణాలన్నీ వల్ల ఈ ఒక రకమైనటువంటి యొక్క రిజల్ట్ వస్తున్నాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు ఒకే రకంగా చూపెడతా ఉన్నాయి. అంటే 6, 8, 9 దాదాపు 9 మ్యాక్సిమం ఇస్తున్నారు, కొంతమంది 10 కూడా ఇచ్చారు కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు. కానీ ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ 2 టర్ముల అధికారంలో ఉండి తెలంగాణ బాపు అని చెప్పి పెద్దగా పేరు తెచ్చుకున్నటువంటి కేసీఆర్ ఈసారి అసలు ఎలక్షన్స్లో ప్రభావం చూపించని స్థాయికి పడిపోతున్నారు అంటే కొంచెం నమ్మశక్యంగా లేదేమో. లేదండి, ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలు చూసాము. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తప్ప పెద్దగా టీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓటు కానీ సీట్లు కానీ రాలే. మీరు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ ప్రాంతంలోనే మీకు వచ్చినాయి ఎక్కువ. అదేవిధంగా నార్త్ తెలంగాణ కానీ సౌత్ తెలంగాణలో కానీ బీజేపీ ఇక్కడ ఎక్కువ, కాంగ్రెస్ అక్కడ ఎక్కువ వచ్చింది. సో కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ని గద్దె దింపాలి, వాళ్ళు చేసే తప్పిదాలు, వాళ్ళ రాజకీయ అహంకారం కానీ, అటు కరప్షన్స్ కానీ, ఈ రకమైనటువంటి ఫ్యామిలీ రూల్ కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో సంబంధించిన మాజీ ఎంపీని పట్టుకొచ్చి లాస్ట్ మినిట్ లో మీరు టికెట్లు ఇచ్చేసి మీ నెంబర్ బాగా పెరిగింది అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేశారా? ఇది ఒక ఆర్టిఫిషియల్ హైపా, లేకపోతే నిజంగా మీకు గ్రౌండ్ లెవెల్ అంత బలం పెరిగిందా? ఇదో పెద్ద ప్రశ్న కదా. మాకు డెఫినెట్గా బలం పెరిగింది ఒకవైపు, అది కూడా వాస్తవమే. మోదీ గారి ఇంతకుముందు చెప్పిన మోదీ క్యాడర్ ట్రాన్స్ఫర్ అయింది, ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత మీ టికెట్ ఇచ్చినా ఉంటే మీ సిట్టింగ్ మెంబర్స్కి ఇచ్చినాం కదా. సిట్టింగ్ మెంబర్స్ ఆ జిల్లాలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక పేరు పెట్టిన నాయకుడు మా దగ్గరికి వస్తున్నట్టు డెఫినెట్గా మీరు రెస్పెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు రావడంతో పాటు మోదీ గారి యొక్క ప్రభావం ఒకటి, బీజేపీ కూడా సంస్థాగతంగా పెరిగింది. మాకు అన్ని బూత్లలో ఈ మధ్య క్యాడర్ ఉన్నది, ప్రతి చోట మాకు ఒక సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి ఇవన్నీ మాకు కలిసి వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.